హాయ్ అండి. ఈరోజు మండే కదా, శివయ్యకి కొంచెం ప్రసాదం పెడదామని గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నానండి. ఇలా మరిగించుకునే పాలల్లో కాస్తంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే వేయించుకున్న రవ్వ అండి, నెయ్యిలో వేయించుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వ అండి. నేనైతే చక్కెరతో చేస్తున్నానండి. కావాలంటే బెల్లం కూడా వేసేసుకోవచ్చు. టైం లేదు కాబట్టి నేను చక్కెరతో చేస్తున్నాను. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికాక ఒక కప్పు చక్కెర వేసేసుకోవాలండి. స్వీట్కి తగినంత. నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికాక నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఇలా వేసేసుకోవాలి. మర్చిపోయానండి, మరుగుతున్న పాలల్లో ఒక 4-5 మిరియాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, వేడి వేడి గోధుమ